అదృష్టం బాగుంటేనే న్యాయం. లేకపోతే అన్యాయం సహజం. ఇప్పుడు సాయి కృష్ణ అనేవాడికి చంపడం న్యాయమా? అన్యాయమా? అంటే చంపేస్తే తప్పేంటని వాదించే వాళ్ళు ఉన్నారు. చంపకూడదని వాదించే వాళ్ళు ఉన్నారు. ఎవరి వాదన వాళ్ళకే ఉంటుంది. ప్రతి వాదనకి కూడా 2 కోణాలు ఉంటాయి. ఒక వాదనకైతే 4, 5 కోణాల్లో కూడా ఉంటాయి. అయితే ఈ కేసులో ఏమీ కాదు ఫైనల్‌గా. తర్వాత కొన్ని రోజుల్లో ఇప్పుడు జైలుకెళ్ళేటటువంటి నాగరాజు కొన్ని రోజుల్లో బెయిల్ మీద బయటకొచ్చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన ఉద్యోగంలో కూడా చేస్తారు. ఒక 6 నెలల తర్వాత మంచి పోస్ట్ కూడా ఇస్తారు. సేమ్ టైమ్ ఈ కేసు హషప్ అయిపోతుంది. కారణం ఏంటి అంటే న్యాయస్థానాలు ఇప్పుడు అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు ఇట్లాంటి విషయాల్ని. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఏంటి? డీఎన్ఏ మార్చేశారు అన్నప్పుడు అప్పుడే ఎంక్వైరీ చేయాలి కదా! సుగాలి ప్రీతి కేసు అప్పుడు ఎట్లయితే సాక్ష్యాలు తారుమారైపోయినాయో దాన్ని తర్వాత ఇప్పుడు అది జగన్ మీదకి తోశాడు పవన్ కళ్యాణ్, అది వదిలేద్దాం. బట్ అప్పుడు సాక్ష్యాలు తారుమారై నిందితులు దర్జాగా తిరిగారు. ఆ తర్వాత నిర్దోషులైపోయారు వాళ్ళు. కేసు కూడా కొట్టేయబడింది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు అనేది నామకే వాస్తే అది చెయ్యనని కూడా చెప్పేసింది. ఖతం అయిపోయింది కేసు. ఇప్పుడు ఇక్కడేం జరుగుతోంది? శవమే లేదు, బూడిదే లేదు. అక్కడ శవం ఉంటేనే జరిగింది పోస్ట్ మార్టం తర్వాత. ఇక్కడ శవమే లేదు, బూడిద కూడా లేదు. ఇంకేం చేస్తారు దర్యాప్తు? కాబట్టి మనకి క్రమంగా మనం ఆటవిక రాజ్యం అనేటటువంటిది అతి సహజం. ఎందుకంటే మనల్ని కూడా జంతువుల్లా మారుస్తున్నారు. ఒక అమ్మాయిని అక్కడ రేప్ చేశాడు, దొరికాడు స్పాట్లో, వాడిని చంపేయమంటాం తప్పులే. ఎందుకంటే అక్కడ స్పాట్లో దొరికాడు కాబట్టి. లేదా ఇంకొక అమ్మాయిని పసిబిడ్డని ఏదో చేశాడు, వాడిని చంపమంటాం తప్పులేదు. ఇక్కడ ఈ కేసుల్లో అట్లాంటిది ఏమీ లేదు. చంపడం, తగలబెట్టడం ఎందుకు జరిగింది, అసలు ఎందుకు పిలుచుకొచ్చారు అన్నది కూడా చెప్పట్లేదు పోలీసులు. ఇవాళ పత్రికలు అయ్యే రాస్తున్నాయి. ఎందుకు పిలుచుకొచ్చారు, ఏ కేసు మీద సమన్లు అయితే కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఎందుకు చేయలేదు, ఎందుకు ఇన్ని రోజులు కొట్టారు, ఎందుకు చచ్చే అంత కొట్టారు, అంత తీవ్రమైన నేరం ఏం చేశాడు? ఇదిగో మొన్ననే రోడ్డు మీద కత్తితో 4 పొడిచాడండి, అందుకోసం వాడిని చితకబాదారండి. ఇప్పుడు వాళ్ళ తాడిపత్రిలో జరిగింది ఏంటి? నడి రోడ్డు మీద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వెంటాడి వేటాడి చంపబోతే అతను పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో కూడా అరాచకం చేసి వాళ్ళని కదా కాల్చి చంపాల్సింది, కొట్టి నరికి చంపాల్సింది. మరి అక్కడ ఏమైనా జరుగుతున్నాయా? లేవే. ఇక్కడ అరాచకాలు చేసేవాడు దర్జాగానే ఉంటున్నాడు. అరాచకాలు ఎవడో వీళ్ళు మనం పేపర్లలో సోషల్ మీడియాలో రాయిపించుకున్న వాళ్ళు మాత్రం అరాచకవాదులు అవుతున్నారు. కేసులు అయితే నిలబడేవి కాదు. ఇదే జరిగితే కనుక రేపు పొద్దున్న నిన్నైనా నన్నైనా ఏం చేసినా దిక్కు ఉండదు.